వస్తుండే ఇవాళ రేపు అయితే మాకు హైదరాబాద్లో కూడా ఉన్నమాట చెప్తున్నా 8 ఆఖరికి మిగిలేది 300-400 కంటే ఎక్కువ మిగులుతలేదు. చాలా దారుణంగా ఉంది. కొంతమంది అయితే ఈఎంఐలు కూడా కట్టుకునే పరిస్థితి లేక, ఇంటి కిరాయి కట్టే పరిస్థితి లేక, ఫీజులు కట్టే పరిస్థితి లేక ఆఖరికి అయితే ఆటో అమ్ముకునుడో లేకపోతే అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్న ఇది వాస్తవం అని చెప్పి ఆ ఇంకన్న చెప్తా ఉన్నాడు. ఇది ఒక ఇంకన్న బాధ కాదు, ఇది ఒక ఇంకన్న బాధ కాదు, ఒక తమ్ముడి బాధ, ఒక అన్న బాధ కాదు. రాష్ట్రంలో ఉండే 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే మా అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి బాధ కొద్దిగా కుడి ఎడుమ గిదే బాధ ఉన్నది. మనం ఎవ్వరం కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఇదే రాహుల్ గాంధీ ఆనాడు అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో పోయిన సంవత్సరం ఆటో ఎక్కిండు, హైదరాబాద్కి వచ్చిండు, ఆటో ఎక్కిండు. ఆటోలో అజారుద్దీన్ ఆయన ఇద్దరు కూర్చున్నారు, మంచిగా ఇచ్చుకం పుచ్చుకం మాటలు చెప్పారు. ఏం చెప్పిండు ఆయన ఆనాడు? మీ సమస్యలన్నీ తీర్చేస్తా. ఇప్పుడే అన్న చెప్పినట్టు, వెంకటేష్ అన్న చెప్పినట్టు, గతంలో 10 ఏళ్ళలో ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా అవి మేమే ఓడగొడతాం, మేమే పూర్తి చేస్తాం, మీకోసం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అందమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు ప్రత్యేకంగా ఇస్తామన్నారు. అది మాత్రమే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ మేమే చూసుకుంటాం. కేసీఆర్ పాలనలో మీరు నష్టపోయినరు, మీరందరూ మమ్మల్ని గెలిపోయినరి, మార్పు తెద్దాం, మార్పు తెచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను ఒక్క మాట దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా. మనం ఇవ్వడం కూడా మహిళలకు ఇచ్చే మంచి కార్యక్రమాలకు మనం వ్యతిరేకం కాదు, సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడం వ్యతిరేకం కాదు. ఆ మహిళలలో మీ భార్యలు మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, తప్పేం లేదు. మనం ఏమంటున్నాం, నిజానికి నువ్వు మహాలక్ష్మి అన్నావు, నెలకు 2500 ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు. అత్తలకు 4000, కోడళ్లకు 2500 అని చెప్పినావు. ఇంటింటికి సంక్షేమం అన్నావు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల విలువ చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మీకు సేవ చేస్తా అని చెప్పినావు. మరి అలా 11 నెలలు ఈ రోజుతో దగ్గర 11 నెలలు నిండి 12వ నెలలకు అడుగు పెడతా ఉన్నాం. మరి 11-12 నెలల్లో వచ్చిన మార్పేందో, మన జీవితాల్లో వచ్చిన వెలుగేందో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరందరూ ఇక్కడికి వచ్చిన ఆటో అన్నదమ్ములు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేక అవకాశాలు లేక కూడా పొట్టకూటి కోసం ఆటో కొనుక్కొని చేస్తూ ఆటో కిరాయికి తీసుకొని లీజుకి తీసుకొని నడుపుకుంటూ వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఈ 11 నెలల్లో తెలంగాణలో ఒక ఆటో డ్రైవర్లే కాదు, మేము అసెంబ్లీలో శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినాం. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి, నేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ అనుకోని విధంగా ఇలా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మరి ప్రారంభమైన పరిస్థితి కూడా పేర్లతో సహా, ఏ ఊరు ఏ పేరు ఎవరు చనిపోయినారు, ఆటో నడుపుకునే తమ్ముడు ఎక్కడ చనిపోయినాడనే వివరాలు కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి శాసనసభలో మేము మాట్లాడి ప్రధాన ప్రతిపక్షంగా ఇవ్వడం జరిగింది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. ఇదే ప్రభుత్వం ఇచ్చిన మాటలు, నేనేమి కొత్తగా చేస్తున్న డిమాండ్లు కూడా ఏం లేవు. ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట, మహాలక్ష్మి పథకం పెడతామన్నారు. మనం మహాలక్ష్మి పథకానికి ఏం ఖిలాఫ్ లేం. నిజంగా చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ఇంకా ఆడపిల్లలు కూడా బస్సులలో కొట్టుకోకుండా చేయండి, కావాలంటే బస్సుల సంఖ్య కూడా పెంచుండ్రి. మన ఆడబిడ్డలు కొట్లాడుకుంటే మనకు కూడా మంచిది కాదు, మనకేం అభ్యంతరం లేదు. కానీ మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు, ఆటో యూనియన్లకు మీరు ఇచ్చిన మాటలు ఉన్నాయో మీరే ఇచ్చినారు. ఏమన్నారు మీరు? 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఆ 12,000 సరిపోవు, మాకు నెలకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు. తప్పకుండా వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం 12,000 ఇవ్వండి. ఇతోధికంగా మానవత్వంతో స్పందించి గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఏ ముచ్చటనైతే చెప్పిండో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరే అన్నారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలు నడుపుకునే అన్నదమ్ములకు, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, రవాణా రంగంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వెంటనే ఏర్పాటు చేయాలి, రాబోయే బడ్జెట్లోనన్నా దానికి డబ్బులు పెట్టాలని చెప్పి వాళ్ళ మా ఆటో అన్నదమ్ములు గట్టిగా మీ చప్పట్లు ముఖ్యమంత్రికి వినబడాలా, ప్రభుత్వానికి వినబడాలా, మీ సిటీలతోని సెక్రటేరియట్ లో ఉండే అధికారులు కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా
హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ఒక 20,000 ఆటోలకు పర్మిట్లు ఇస్తామని చెప్పిండ్రు. పర్మిట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాధర్నా నుంచి ఇవాళ మా సోదరులు కోరుతా ఉన్నారు. అదే మాదిరిగా ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరుతా ఉన్నారు. ఇది కూడా న్యాయమైన కోరిక. మీకు యాదకుండాలా, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10-12 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు కూడా డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా తీసుకొచ్చినాం. 5 లక్షల రూపాయల దాకా తప్పకుండా ఈ థర్డ్ పార్టీ ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి మా మారయ్య చెప్తా ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వం కడతలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇన్సూరెన్స్ ను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా మరి కొనసాగించడమే కాదు, మేము 5 లక్షలు చేసినాం, నువ్వు ఆటో సోదరుల మనసు గెలుచుకోవాలనుకుంటే 10 లక్షలకు పెంచి వాళ్ళ మనసు గెలుచుకో, ఇంకా కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల కూడా మా పొట్టకూటికి ఇబ్బంది అవుతున్నది. దాని విషయంలో కూడా మాకు మినహాయింపు ఇవ్వాలని కోరుతా ఉన్నారు. అదే మాదిరిగా ఇంకా ప్రైవేట్ ఫైనాన్సర్లు కూడా, మైక్రో ఫైనాన్సర్లు కానీ ఇంకా ఇతరులు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆటో యూనియన్ సోదరులు అడుగుతున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే, వచ్చిందే నీకోసం రా భయ్, నువ్వు లొల్లిపెట్టు చెప్తా తమ్మి, తొందరపడు. మీరు అడిగేదన్నా నేను అడిగేదన్నా, తమ్ముడు విను బయసు పెట్టుకో. మీకోసం వచ్చిన వాళ్ళని మీరు అవమానించుకుంటే మీకే నష్టం, నాకు పోయేదేం లేదు. నేను చెప్పేదల్లా మీకు, మీ అందరికి చెప్పేదల్లా ఒకటే, ఓలా అయినా ఊబర్ అయినా ఇంకోటైనా దేనివల్ల అయినా మీకు నష్టం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుంటలేరు, మా దగ్గర రాండ్రి, మేం చేస్తాం, మార్పు తెస్తాం, అది తెస్తాం ఇది తెస్తాం అన్నారు. నోట్లో మన్ను కొట్టిరా లేదా? మరి మీరు మా మీద లొల్లు పెట్టాల్సింది వాని మీద. పెట్టే లొల్లు అక్కడ పెట్టాలా, లొల్లు అక్కడ పెట్టాలా? డిమాండ్లు మేము ప్రధాన ప్రతిపక్షంగా మీకు మద్దతు ఇవ్వడానికి, మీ తరపున గొంతు విప్పి మాట్లాడడానికి, ప్రభుత్వానికి మీ తరపున మీ బాధ చెప్పేందుకు మేము వచ్చినాం తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు. వాళ్ళ డిమాండ్లను గుర్తు చేయనికి రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ఆటోలో ఎక్కి రాహుల్ గాంధీ చెప్పిన తీయటి పుల్లటి మాటలు ఏవైతున్నాయో దాని గురించి, ఓలా ఊబర్ విషయంలో కూడా మీకు జరుగుతున్న నష్టం, దానివల్ల మేము చేస్తానని చెప్పిన మాటలు కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలా. కానీ ఇది సరిపోదు. ఇవాళ మరి మీకు పోలీసులు కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టున్నారు, ఎక్కదొక్క మందిని రాకుండా సెట్టింగ్ చేసినట్టున్నారు, బెదిరించినట్టున్నారు. పోలీసు అనాలను కూడా నేను అడుగుతున్నా, మీ దానిలో కూడా సక్కగేం లేదు. ఇవాళ మీ దానిలో మీరే కొట్లాడుకుంటారు. నేను ఆదిలాబాద్ పోతుంటే చాలా విచిత్రమైన సంఘటన. ఆడ డిచ్పల్లి కాడ మొత్తం రోడ్డు మీద ఆడపిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నారు. నేను అడిగిన కుటుంబ సభ్యులతో సహా కూర్చుంటే వీళ్ళు ఎవరని అడిగిన, రైతులా ఇంకోలా అని అడిగిన. వాళ్ళు చెప్పారు, లేదన్నా ఈ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు వీళ్ళంతా వాళ్ళు రోడ్ ఎక్కిండ్రన్నారు. నేను వాళ్ళ కాడికి పోతే వాళ్ళు ఏం చెప్పారు ఎరికైనా, అన్న మేము కూడా పోలీస్ కుటుంబాలమే, కానీ మమ్మల్ని కొడుతున్నారు చూడన్న, పోలీస్ కుటుంబాల్లో మేము సభ్యులమే, మమ్మల్ని మా వాళ్ళతోనే కొట్టిస్తారు అని చెప్తారు. మేము పోలీస్ అన్నలకు కూడా చేసే విజ్ఞప్తల్లా డ్యూటీ చేయండి, కానీ కష్టంలో ఉన్న వాళ్ళను దయచేసి కడుపులో పెట్టుకొని చూసుకొని. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేం చెప్పుడు కాదు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలాన్లు ఏవైతే వేసిండ్రో దానిలో కూడా రద్దు చేస్తాం 50% అని ఇదే రేవంత్ రెడ్డి అంటూడు చెప్పిండు. నేను పోలీస్ అన్నలను కూడా కోరేది ఒకటే, డ్యూటీ చేయండి, కానీ పేదవాళ్ళ పట్ల దయతో ఉండండి. ప్రభుత్వం చెప్తుంది ఆపండి, ఇది చేయండి, అది చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది. బయటికి పోతే ఎక్కడ సెక్యూరిటీ లేకుండా పోతే ప్రజలు తంతరేమో అనే భయం పట్టుకున్నది. మిమ్మల్ని కాకుండా, మిమ్మల్ని లేకుండా రేవంత్ రెడ్డి బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఇలా మీరే చూసింటారు, పొద్దున నల్లగొండలో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను వచ్చేటప్పుడు మా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్తుండే, అన్న చూసిన వీడియో అన్నాడు. చూడలే ఏందన్న చూపెట్టిండు. అలా కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు, అన్న మనం 6 గ్యారెంటీలు అమలు చేయలే, పేదవాళ్ళకి ఇస్తామన్న 2,500 ఇయ్యలే, ముసలిళ్ళకి పెన్షన్ పెంచుతామన్నా పెంచలే, వడ్లు కొనుడు బంద్ అయింది, రైతు బంధు పత్తలేదు, పెంచుతామన్న రైతు బంధు ఎక్కడో వీకింది, ఉన్న రైతు బంధు ఎత్తగొట్టినాం, జనంలో కొత్త తంతరు, ముఖ్యమంత్రి జర భద్రం అని చెప్పన్నా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ వాళ్ళే చెప్పే పరిస్థితున్నది. నేను పోలీస్ అన్నలను కూడా కోరేది ఒకటే, హోంగార్డులకు జీతాలు లేవు, పోలీస్ నినాదం మేము ఇయ్యలే, రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇలా హోంగార్డులు కానీ, గ్రే హౌండ్స్ లో ఉండే పోలీసులు కానీ, వివిధ రకాలుగా ఉండే స్పెషల్ పోలీస్ కానీ, ఇలా మీ ముఖ్యమంత్రి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఆయన దగ్గర ఉండే సెక్యూరిటీలకు వెళ్ళి ఇవాళ బెటాలియన్ పోలీసులను తీసేస్తారు. సెక్రటేరియట్ సెక్యూరిటీలకు వెళ్ళి బెటాలియన్ పోలీస్ తీసేస్తారు, స్పెషల్ పోలీసుని తీసేస్తా ఉన్నారు. కాబట్టి నేను మీకు కూడా చేసే విజ్ఞప్తి, మీరు కూడా ఉద్యోగులే, వాళ్ళు కూడా కార్మికులే, వాళ్ళు కూడా పెద్ద తేడా ఏం లేదు. పొట్టకూటి కోసం ఇలా వాళ్ళు కూడా ధర్నా పెట్టుకున్నారు. నిజానికి ఆటో అన్నలు అనుకుంటే
భాషా సినిమాల రజనీకాంత్ లెక్క మీరు కూడా కావాలంటే 50,000 మందిని తీసుకొస్తారు. మాకు మీ సత్తా కూడా తెలుసు, మమ్మల్ని ఓడగొట్టుట్లో మీ పాత్ర కూడా కొంత ఉంది. అందుకే నేను అనేది మిమ్మల్ని కూడా అనేది ఏంటంటే మీరు లంగలను దొంగలను నమ్మిరు, మోసపోయినారు. మార్పు మార్పు అని ఆగాదు, మార్పు మార్పు అని కొంపలు ఊచుకున్నారు. ఒక మీదే కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కొంపలు ఊచుకున్నారు. అటు రైతులు కోపం మీద ఉన్నారు. ఇక జీడికెళ్ళి జర్ర పక్కకు పోతే అశోక్ నగర్, అప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు, అశోక్ నగర్ లో అడ్డ పెట్టిండు, ఛాయ్ తాగిండు, పోజులు కొట్టిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, వాళ్ళ కొంప ఊచుకున్నాడు. రైతులకు 10,000 అన్నారు, 10,000 కేసీఆర్ ఇస్తున్నా, 15,000 ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఆ 10,000 పత్తలేవు. ముసలోళ్ళని మోసం చేసిండ్రు. వచ్చే నెల నుంచే మీకు 4,000 అన్నారు. నేను ఎక్కంగానే ఏమిస్తలేడు. రైతు బంధు ఎక్కడిది, మన ఎక్కడిది, మీకు ఎప్పుడో చెప్పినాం. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అని చెప్పినాం. అప్పుడే జై భీమ్ అంటే నిజానికైతే అంబేద్కర్ మనందరం మొక్కుతాం, కానీ వీళ్ళు లంగలు వీళ్ళని నమ్మద్దని చెప్తే అందుకు చెప్పినాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, ఇంకా 4 ఏళ్ళు ఉంది ఈ సినిమా అయిపోలే. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించాలి. ఇంకా 4 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ప్రతిపక్షంగా వాడు ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, ఏమి చేసినా వదిలిపెట్టం. మీ తరపున గొంతు విప్పుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మీరు కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, మన హక్కుల కోసం మనం కొట్లాడితే తప్పు కాదు, మన హక్కుల కోసం రోడ్ ఎక్కితే తప్పు కాదు. ఇప్పుడు పెద్దలు చెప్పినారు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మనం కోరుతున్నాం, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి ఇష్టం వచ్చిన అన్ని జెండాలు ఒకటి కావాలి. ఇవాళ చాలా సంతోషం. ఏఐటియుసి ఎవరైతే అధికార సిఐటియు వాళ్ళకు కూడా గట్టిగా మాదిరి ఇవాళ మాకు ఇక్కడ పిలిచిన మా బీఆర్టీయు నాయకులందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు చెబుతూ, సంఘటితమైన కార్మిక ఉద్యమాలు, సంఘటితమైన పోరాటాలు, కార్మికుల హక్కుల కోసం, సమస్యల కోసం పోరాడే సందర్భంలో జెండాలన్నీ ఒకటి కావాలి, ఎజెండా ఒకటే కావాలి. మన హక్కుల కోసం మనం కొట్లాడాలి అవసరమైతే. ఎందుకంటే ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం, అప్పటి పంచాయతీ అప్పుడు పెట్టుకుందాం. అప్పటిదాకా మనం ఎవ్వరం కూడా బేసిజానికి పోకుండా కలిసి మెలిసి అన్ని రకాలుగా కార్మికుల సమస్యల పట్ల పోరాడదామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ అసెంబ్లీలో కూడా శాసనసభ సమావేశాలు పెడతారు. అందుకే మా ఎమ్మెల్యేలు అందరం వచ్చినాం. మా లక్ష్మారెడ్డి గారు, మా కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, అదేవిధంగా మా రాజేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మా రవీంద్రరావు గారు, అదే మాదిరిగా మా శంబీపూర్ రాజు గారు, ఇంకా చాలా మంది వచ్చినారు. తప్పకుండా మా గోపీనాథ్ గారు, మాగంటి, ఇటు అసెంబ్లీలో అటు కౌన్సిల్లో ఈ రోజు ఈ ధర్నా గురించి, మీ డిమాండ్ల గురించి మీ తరపున మేము మాట్లాడతాం, మేము కొట్లాడతాం, మీకు అండగా ఉంటాం. మా వినయ్ భాస్కర్ కానీ, మా నన్నపనేని నరేందర్ కానీ, మా గణేష్ గుప్తా కానీ, ఇంకా మిగతా మాజీ శాసనసభ్యులు. ఇగో మీకేమైనా కేసులు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఉన్నాడు. ఆయన పోలీసు, ఆయన పోలీసుల సంగతి తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు. కాబట్టి అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియాకు కూడా నా విజ్ఞప్తి, తప్పకుండా ఇట్లాంటి ఉద్యమాలు, మరి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో బాగానే చూపెడుతున్నారు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొద్దిగా భయంలో ఉన్నట్టుంది. భయపడకుండా అందరం కలిసి కొట్లాడదాం. రేపు జర్నలిస్టులకు సమస్యలు వచ్చినా మేమే మళ్ళా రోడ్ ఎక్కాల్సింది, మేమే కొట్లాడాల్సిందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లెల్ని, అదేవిధంగా మా సిరిసిల్లలు కూడా వచ్చిరట, మా అల్లె శ్రీనివాస్, ఎందుకంటే మా వాళ్ళు మాది మేము చెప్పుకోవాలి, కొండ దేవయ్య గారు, ఊదర్ దేవరాజ్ గారు, కనకయ్య గారు, ఎస్కే భాను గారు, హరీష్ గారు, కోనరావుపేట నుంచి इबादुल्ला खान, गंभीरावपेट इबादुल्ला खान कहाँ पे, जहाँ पे भी हो गंभीरावपेट के खान साहब, सबको आप सबको मैं फिर से शुक्रिया अदा करता हूँ। आपके जो आज जिद्दोजहद है इसमें हम शामिल होंगे और असेंबली में भी आवाज उठाएंगे, आपके साथ कांधा से कांधा मिला के लड़ाएंगे। मैं कहते हुए आप सबसे रुखसत लेता हूं। जय तेलंगाना। ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. అరే సెక్రటేరియట్ కా నేను ఓడాలా లేదా గట్టిగా? ఆటో యూనియన్ నాయకుల ఐక్యత, ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే, ఆటో యూనియన్ నాయకులకు ఇచ్చిన మాటలను వెంటనే ప్రభుత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. కేటీఆర్ గారికి మన